గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సినిమా డైరెక్టర్ క్రిష్ పేరు బయటకొచ్చింది. అలాగే డ్రగ్స్ సప్లై చేసిన అలీ జాఫ్రీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హోటల్ నిర్వాహకులపైన కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గతంలో ఇదే హోటల్లో పనిచేసిన అబ్బాస్ అలీ జాఫ్రీ డ్రగ్స్ సప్లయర్గా మారినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త వివేకానందకు అబ్బాస్ 1-2 కాదు, ఏకంగా 10 సార్లు డ్రగ్స్ సప్లై చేశాడట. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు సోదాలు చేశారు. మంజీరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్లను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో సినీ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ పేరు వెలుగులోకొచ్చింది. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ ఇచ్చిన వాంగ్మూలంలో క్రిష్ హాజరైనట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు అతన్ని ఫోన్లో సంప్రదించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని క్రిష్ సమాధానమిచ్చారు. క్రిష్కు మెడికల్ టెస్టులు చేసిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న రఘుచరణ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసిన అబ్బాస్ అలీ జాఫ్రీ గతంలో మంజీరా గ్రూప్ సంస్థలో పనిచేశాడు. ఆ పరిచయంతోనే వివేకానంద్ డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తేలింది. వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అబ్బాస్ నుంచి నేరుగా రాడిసన్ హోటల్కు ప్రతిసారి 4 గ్రాముల చొప్పున ఇప్పటి వరకు 10 సార్లు డ్రగ్స్ తెప్పించుకున్నాడని దర్యాప్తులో తేలింది. గ్రాము కొకైన్ 14,000 రూపాయల చొప్పున అబ్బాస్ నుంచి కొనేవాడు వివేకానంద. అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల నెంబర్స్ ఉన్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్బాస్ అలీతో పలువురు చాటింగ్ చేశారని పోలీసులు గుర్తించారు. అబ్బాస్ అలీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రాడిసన్ హోటల్లో సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు హోటల్ నిర్వాహకులు. దీనిపై కూడా హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. అయితే రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉన్న 16 మాత్రమే పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసం సీసీ ఫుటేజీని మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు.